బెదరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఇందులో ఇది కూడా యాడ్ అయిపోతుంది. సాధారణ మనిషిని పెద్దోళ్ళతో ఫైటింగ్ దిగుతున్నాను. మీ అందరూ బ్లెస్ చేయండి. ఓకేనా? సినిమాలో రాజకీయాల్లో రావాలని హీరోలు చెప్తారు, వస్తారు, ఎవరికైనా టికెట్లు ఇస్తాడు ఫ్రీగా. ఇవన్నీ టికెట్ తెచ్చుకున్నాను. సైకిల్ పంపు నాకు గుర్తు. మీరు ఎక్కడున్నా మీ అందరితో వేయించండి. ఓకేనా? ఇప్పుడు కొట్టండి స్పీడ్. పెనుమర్తి కరుణాకర్ చాలా సంవత్సరాలు బట్టి మాకు పరిచయం. మళ్ళీ చాలా సంక్షేమ కార్యక్రమాలు గట్రా మన కాలనీలో ఆర్గనైజ్ చేసి అంత మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాలు రావడం మనందరికీ చాలా సంతోషమైన విషయం. మనందరం యూతే కాదు, అందరూ కలిపి సపోర్ట్ ఇచ్చి ఆయన విజయానికి అందరూ సపోర్ట్ చేస్తారని నా తలక అభిప్రాయం. అనియా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీ మనవాణ్ణి. మన గుర్తు చూపి. ఏం గుర్తు? మన గుర్తు పంపు. ఈ గుర్తు అన్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. యువకులు రాజకీయాల్లో రావాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. నేనైతే ఎమ్మెల్యే కొడుకునో మినిస్టర్ కొడుకునో కాదు. మీ రాజీనామా కోనలో మామూలు మనిషిని, న్యాయవాదిని. నేను మంచితనం చూసి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీరు 10 మందికి చెప్పాలి. ఓకేనా? ఇవ్వండి. మనకు మంచి వ్యక్తి, మా వ్యక్తులకి అయితే 3 ఇస్తున్నాం బాంబులు. ఓకేనా? పుష్ చేయండి. ఇగోన్నాను మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మొట్టమొదట కాలనీ నుంచి మీకు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు పోటీ చేయలేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అమ్మకి, మీకు, మీకు అందరికి మీదే బాధ్యత. నేను ఫ్రెండ్ కాదు. ఎంతమంది దేంట్లో ఇస్తారు? ఎంతమంది నాకు ఇంత బ్రెయిన్స్ నాకు ఓట్లు చెదికి మెదటి రావాలి. వస్తే నేను ఏమని అనక. ఓకేనా? చేయించండి. మరి ఇంకెవరు వచ్చినా ఓకే అని ఓటు నాకు ఇక్కడ నేను జీవిస్తున్నాను. నేను ఒక న్యాయవాది. కాలనీ నుంచి ఇంతవరకు ఎమ్మెల్యే కాదు, జస్ట్ కార్పొరేట్ కూడా అవ్వలేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సామాన్యుడిని, యువకుడిని అవకాశం ఇవ్వండి. సార్కి చెప్పండి. అదేనో అందుబాటులో ఉండే వ్యక్తిని అందరికీ తెలుసు. నాకు అవకాశం మన గుర్తు ఇదమ్మా. మన మేడం మీద కూడా మన చుట్టాలు అందరికీ చెప్పండి. శివ సంతోష్కి ఎవరు తను ఉన్నాడు కదా, బాగున్నాడు. శివగారు కాదు, మీ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఇలాగే అవకాశం వచ్చిందమ్మా. సైకిల్ పంపు గుర్తు వచ్చింది. ఎంతోమంది మీరు ఇంతవరకు ఓటేసి ఉంచారు. యువకుడుగా నాకు ఆశీర్వాదం. మర్చిపోకండి. అందరికీ చెప్పండి. సైకిల్ పంపు. ఇగో తల్లి, నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నాకు అవకాశం ఇవ్వండి. కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాలి. మీరు ప్రోత్సహిస్తే నేను ముందుకు వెళ్ళగలను. మీకు తెలిసిన వ్యక్తి. 20 సంవత్సరాలు మా ఇల్లు కూడా సొంతం పెట్టి ఒకసారి నాకు అవకాశం ఆశీర్వదించాలి. కూడా చెప్పాలి. మన గుర్తు సైకిల్ పంపు. పెద్దవాళ్ళు మీకు అన్ని అనుభవించి ఎంతో మంది సహాయం చేసి ఉంటారు. ఈసారి నాకు అవకాశం. ఓకేనా? చెప్పండి ఆంటీ గారు. అందరూ అమ్మా నమస్తే అమ్మా. తల్లి, నేను కాలనీలో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఒక న్యాయవాదిని. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ టైం యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నాకు ఏ గేట్ లేదు. నేను ఇప్పుడు ఒక సాధారణ న్యాయవాదిని. ఒకసారి నాకు అవకాశం ఇచ్చారనుకోండి, నేను రాజకీయాల్లోకి వెళ్తాను. కొత్త ఆలోచనలతో సభల్లోకి వెళ్ళాలి. ఉద్దేశంతో మీ చుట్టాలకి, మీ బంధువులకి చెప్పండి. ఎందుకంటే మీరు నోటి ద్వారా చెప్తే నాకు ఓట్లు పడతాయి. నువ్వు ముందుకు ప్రోత్సహించండి. ఓకేనమ్మా? మర్చిపోవు. మన గుర్తమ్మా. సార్ మీరు చెప్పకూడదు, మేడం గారు చెప్పు. మన గుర్తు సైకిల్ పంపం. ఇది గుర్తు నాకు ఇచ్చారా? మర్చిపోకండి. ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు కూడా మరి ఏంటంటే అందరూ కూడా ఆలోచించి కాకుండా మీరు యువత అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త ఆలోచనలతో సభల్లోకి వెళ్ళి మాట్లాడగలరు. మీరు పుషింగ్ ఇస్తే రేపొద్దు నాయకుడిగా నిల్చోగలరు. నేనైతే ఏమీ లేకుండా సామాన్యుడిగా మీ ఇంటికి వచ్చాను. సామాన్యుడు కూడా ఈ కాలనీ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మంచి పనులు చేయబట్టి ₹1 లేకపోయినా నాకు నమ్మి సీట్ ఇచ్చారు. మీ అందరూ బ్లెస్ చేయండి. మన అందరికీ చెప్పండి. మీ స్నేహితులకి అందరూ చెప్పండి. చైతన్యం తీసుకొచ్చేటట్టు మీరు చెప్తే నాకు పడుతుంది. ఎందుకంటే చాలా ప్రలోభాలు బయట ఉన్నాయి. మీరు కొంచెం మేడం మీద ఎవరు ఉన్నారండి? రాజు యువకుడిని, సాధారణ మనిషిని, నేను మామూలు చదువుకునే వ్యక్తిని. ఆ విధంగా ఎందుకు పోటీ చేయకూడదని విద్యార్థులు పోటీ చేస్తారు.
అవకాశం ఎన్నో పార్టీలకు ఇచ్చుంటారు. ఈ ఒక్కసారికి నాకు ఇవ్వండి అమ్మా. నాకు గుర్తు సైకిల్ పంప్. సార్ కూడా ఉన్నారమ్మా, చెప్పండి మీ స్నేహితులకి బంధువులకి ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. కొత్త వాళ్ళు వస్తేనే కదా కొత్తగా ఆలోచించగలరు. మన గుర్తు సైకిల్ పంప్ అమ్మా. అమ్మా మన గుర్తు సైకిల్ మీ పిల్లలు మన గుర్తు ఏం చెప్పాలి మేడం గారు, గుర్తు సైకిల్ పంప్ చూపించాలా ఫస్ట్ అదే చెప్పాలి. అమ్మా మర్చిపోకండి, అందరికీ చెప్పండి. విజయ్ నెంబర్ తీసుకో. అమ్మా కాలనీలో వ్యక్తిని 20 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నాను. యువత రాజకీయ రాయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీరు ఎంతమందికి అవకాశం ఇచ్చింది. ఈ ఒకసారి యువకుడిని నాకు ఆశీర్వదించండి. నాకు ఈ గుర్తే వచ్చింది, ఎందుకంటే నేను పెద్ద రాజకీయ పార్టీ కాదు కాబట్టి. ఒకసారి సార్కి మీ అబ్బాయిలకి మీ స్నేహితులు కూడా చెప్పండి, ఓకేనమ్మా, మర్చిపోకండి. మన గుర్తమ్మా సైకిల్ పంప్. మీరు చెప్పకూడదు, మేడం గారు చెప్పించమ్మా మన గుర్తు సైకిల్ పంప్. మీరు